అభివృద్ధి అంటే ఇవాళటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఏ పథకాలు తీసుకున్నా గానీ బీఆర్ఎస్ పార్టీలో అగ్రనాయకులకు ఆ కుటుంబానికి ఏ పథకాలు అయితే కమిషన్స్ వస్తాయో అది మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిరు కానీ నిజంగా కూడా ప్రజలకు వచ్చే పథకాలు ఏమన్నా పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టినప్పుడు 9 సంవత్సరాల నుంచి ప్రజలు అభివృద్ధి చెందిరంటే సంక్షేమం గురించి మీరు ఆలోచించండి. ఎన్ని పథకాలు అందులో కమిషన్ ఏముంటదండి? ఆ పథకంలో 3,000 2,000 ఇప్పటి వరకు పెన్షన్, ఇక ముందు 3,000 ఇస్తానంటున్నాం. దాంట్లో ఏం కమిషన్ ఉంటదండి? పేదవాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అన్నారు అంటే కేసీఆర్ గారు అసలు గతంలో జరగలేదు. రమ గారు లెట్ హిమ్ ఫినిష్ అండి. యోగేశ్వర్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పండి. యోగేశ్వర్ గారు సమన్వయం ఉంటుంది, రేపు చూడండి ఏం జరుగుతుంది అనేది. ఇంకా ఆవేశపడుతున్నావు ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఆగొచ్చు కదా, మేము చెప్పింది వినే ఓపిక మీకు లేదు కదా. చెప్పండి. కంటే ముందు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు యాడ్ చేసుకో. ఆయా ఎందుకో పార్టీలోకి వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడండి. ఏ పార్టీలో ఉంటే దాని చూశాను కాబట్టి చూసిన తర్వాత ఈ పార్టీ ఉన్నారు కరెక్టే. నాకు తెలుసు అండి, నాకు తెలుసు. సారీ, మేము చెప్పేది వినే ఓపిక ఉంటేనేమో డిస్కషన్ చేద్దాం, లేకపోతే అవసరం లేదు. చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా? నేను మాట్లాడిన ఒక్కసారి మీరు మాట్లాడుతున్నాను సార్. నేను సరే మాట్లాడి ఓపిక ఉండాలమ్మా. మాట్లాడినప్పుడు ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నావు? అభివృద్ధి అంటే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మీరు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎన్నిసార్లు ఇస్తావు? పోలీస్ నోటిఫికేషన్ అంటున్నా. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం, ఏ సామాజిక తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినామో ఆ సామాజిక తెలంగాణ కోసం ఒక్కసారన్నా నువ్వు ఆలోచన చేశారా? మేము అభివృద్ధి అంటే అభివృద్ధి గురించి మేము చెప్పేది విన్నమ్మా. అభివృద్ధి గురించి నిన్నటి వరకు సిలిండర్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిన్నటి వరకు 500 సిలిండర్ ఎందుకు వేయాలి? మరి నిన్నటి వరకు 1,200 1,100 ఇస్తుంటే సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 డిక్లరేషన్స్ చేసిన తర్వాత ఏమంటే మీరు మార్పు జరిగారు. మీకు నిజంగా కూడా నైతిక బాధ్యత ఉంటే, మహిళల మీద ప్రేమ గౌరవం ఉంటే మరి నిన్నటి వరకు ఎందుకు చేయలేదు? నిన్నటి వరకు నీవులే అధికారం ఉన్నది. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటే కనిపించలేదా మరి సిలిండర్ ద్వారా? ఇప్పుడు సిలిండర్ గురించి చాలా గొప్పలు చెప్తున్నావు. 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు అట్లా కాదండి. మీరు 10 సంవత్సరాలు అప్పుడు ఏం జరిగిందో మీరు అప్పుడు ఉన్నారు. అసలు మీకు తెలుసా? అప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, అప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది మీకు తెలిసి ఉంటాయి. మీకు అన్ని తెలిసిందన్నావు, మీకు అన్ని తెలిసిందన్నావు. మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అన్నప్పుడు ఉంటదండి. ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఫాలో అవడం అనేది ఉంటదండి. నేను ఏమంటున్నా అంటే ఈ పథకాలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటూ వస్తున్నాయి. దీని మీద నేను ఒక్కటే చెప్తున్నా, డిస్కషన్ చేసేటప్పుడు మీకెంత హక్కులో మాట్లాడితే మాకు అంతే హక్కు. మాట్లాడే హక్కు కనీసం వినే ఓపిక కూడా లేకుండా మేమేం చేయలేం. దానికి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఇస్తారు. ఎందుకంటే ఆవేశపడుతున్నారు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అన్నాను. ఏం మాట్లాడుతున్నావు?